కరెంట్ ఇంత పెద్ద అడవిలో మన జగనన్న కాలనీ ఇల్లులు అనమాట. ఈసారి సెంటర్లాగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి అనమాట. ఇక్కడ చూడండి ఎట్నాయో. పార్టీ చేసుకోవాలనుకుంటే అండ్ ఇక్కడికి రాని అనమాట. జగనన్న కాలనీ ఇల్లు అనమాట. మొత్తం గవర్నమెంట్ ఇచ్చినమాట. 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా, అది కట్టించిన ఇల్లులు అనమాట. పైన బండలు లేవు, ఏమీ లేవు, ఎరకాంట్లో ఉండాల్సిందే తప్పక. కానీ కొన్ని ఇళ్ళకైతే ఇలా ఉన్నాయి బెయిట్లు పోసి ఇది ఇల్లు. దీనికి ఏమో రెడీ అయింది ఏమో, కానీ ఇది ఒకటి ఏదో వచ్చిందన్నమాట. వీళ్ళకి సేఫ్టీ కూడా లేదు పాపం ఇంట్లో వాళ్ళకైతే. తాళం వేస్తున్నారు. లోపల ఇంకెంత వర్షంగా ఉందో ఎవరికి తెలీదు. ఏ గాలి ఉందో ఏ దెయ్యం ఉందో తెలీదు. ఇక్కడ మనకి నీళ్ళైతే ఎంత అవుతుంది. ఇది ఏంటంటే బాత్రూమ్ పోయేదాం కదా మన మీద ఎక్కుదాం. మా అన్నం లగేజ్ టైం వచ్చి 3:30. ఈ 3:30 గ్యాప్లో ఇక్కడ ఈ జగనన్న కాలనీ స్థలంలో తిరుగుతా ఉన్నాం. మేమైతే మీదైతే ఎక్కుతున్నాము. పైకి రా. ఇవన్నీ జగనన్న కాలనీ చూడండి. లొకేషన్ అయితే బాగా ఉన్నది. చల్లటి గాలి, చల్లటి వాతావరణం. ఆయన ఎంతో పైలాడు అదిలిస్తున్నాడు. జీసస్ అభిమానులు చూడంటున్నారు. ఫ్యాన్స్ ఎక్కువ మాకు ఇక్కడ. పైకి పోదరా. బాబా ఏం గాలి, ఏం గాలి, చల్లటినా. మాకైతే ప్రస్తుతానికి బ్రో ఎండ అనిపెట్టలేదు. మిద్ది మీదకి వచ్చినాక చూడండి చంద్రబాబు నాయుడు కట్టించినటివి అపార్ట్మెంట్లో. అంటే పోయినసారి కరోనా వచ్చింది కదా, అప్పుడు వాళ్ళు చేసుకొచ్చి దాంట్లో వేసారనమాట. కరోనా పేషెంట్లు బుక్ చేశారు. కొంతమంది బాగున్నారు, కొంతమంది వచ్చామంటే చాలా మందికి చనిపోయారు. ఇది మన జగనన్న కాలనీ ఇల్లులు చూసారు కదా, ఎన్ని ఉన్నాయో. దాదాపు కొన్ని 100 పైన ఉంటాయి అన్నమాట ఇల్లులు. వీటిలలో కనీసం 100 ఉంటే 110 ఇల్లు కూడా రెడీ చేయలేదు. మ్యాక్సిమం అయితే ఇలాగైతే ఉన్నాయి. సో డబ్బులు ఉన్నవాడైతే కట్టించుకున్నాడు, డబ్బులు లేనివాడైతే ఇలా వదిలేసుకొని ఇది అడవి అనమాట. ఇది మంచి అడవి. ఇక్కడ ఈ అడవిలో పందులు, దిప్పులు అన్నీ ఉంటాయి అన్నమాట ఈ అడవిలో అయితేను. ఇది మీకు అక్కడ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, అవి మన చంద్రబాబు కట్టించినట్టు అనమాట అపార్ట్మెంట్లు అయ్యి. అండ్ ఆ అపార్ట్మెంట్ కాడైతే మన రైలు కట్ట కాడైతే ఉన్నదండి, చిన్న రైలు కట్ట అనమాట అది. సో ఈ మన జగనన్న కాలనీ ఇల్లులు అనమాట. సో ఎట్టున్నాయో కింద కామెంట్లో చెప్పండి.